నేడు టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మొత్తం 252 మందితో టీడీపీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా 29 మందిని నియమించారు. జాతీయ కమిటీలో 31 మందికి అవకాశం ఇచ్చారు. వారిలో 18 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా, 3 జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 10 మందికి జాతీయ అధికార ప్రతినిధులుగా అవకాశం ఇచ్చారు. జాతీయ కోశాధికారిగా 1కి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పల్ల శ్రీనివాస్ కి మరోసారి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 15 మంది, జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా 77 మందికి అవకాశం ఇచ్చారు. నేడు టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడానికి కీలకమైన అడుగు ఈ రోజు పడబోతోంది. టీడీపీ నూతన కార్యవర్గ దానికి సంబంధించినటువంటి కూర్పు ఈ రోజు ఉదయం 9:30 ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఇప్పటికే చేపట్టడం జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఉదయం 9:15కు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అయితే నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొత్తం 252 మంది సభ్యులతోటి కొత్త కార్యవర్గానికి పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లేలాగా ఈ కమిటీని రూపొందించినట్లుగా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ ఏదైతే నూతన కార్యవర్గంలో ఆకర్షణగా నిలుస్తున్నది మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకారం. ఆయన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే పార్టీ యువనేతగా కీలక నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నటువంటి లోకేష్ ఈ పదవి ఇవ్వడం ద్వారా భవిష్యత్తు రాజకీయ దిశ పైన టీడీపీ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వ్యవస్థను అంటే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా మరింత చురుకుగా నడిపించేందుకు అనుభవజ్ఞులైనటువంటి యువతతో కూడినటువంటి ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత కల్పించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నాయకులతో పాటు కొత్త రకం నాయకులకి కూడా అవకాశం ఇవ్వడం ద్వారా ఏదైతే సమతుల్యాన్ని పాటించేందుకు టీడీపీ అధిష్టానం ఏదైతే చర్యలు తీసుకున్న దీనివల్ల పార్టీ కార్యవర్గంలో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యవర్గాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు పార్టీ బలోపేతం పైన కూడా సమానంగా ఉండాలనే ఆలోచనతోటి అధిష్టానం ముందుకు సాగుతోంది. దీంట్లో భాగంగానే ఈ కొత్త కార్యవర్గ కూర్పు అనే దానికి సంబంధించినంత వరకు కూడా ఆచితూచి అడుగులు వేయడంతో పాటు సీనియర్లతో పాటు కొత్త యువ రక్తాన్ని కూడా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కాబోతూ ఉన్నారు. ఇక ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించడం తర్వాత పార్టీ భవిష్యత్ నాయకత్వం
నాయకత్వం పైన స్పష్టత వచ్చినట్లే అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ విస్తరణ ప్రజల్లోకి మరింతగా పార్టీని తీసుకు వెళ్లేందుకు కొంత వ్యూహాత్మకంగా నడిపించేందుకు కూడా లోకేష్ కి ఏదైతే పాదయాత్రలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అలా ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు నాంది పలికే కీలక ఘట్టంగా ఈ రోజు జరిగేటువంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.